ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలోని మిరప రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన అంశాలకు ఒకే యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి టమాటా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని మిరప రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మిరప పంటకు తగిన మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మిరప రైతులకు లబ్ధి కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ, మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు 11,600 పెట్టాం. ఐకార్కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం. ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాలిక్యులేట్ చేసాం, రైతుల ఒపీనియన్లు తీసుకొని. సో అంత ఉండాలి. ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఏది ఇచ్చిన రూపాయి రైతుకి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం. సో ఐకార్ ఆ ప్రాసెస్ లో ఉంది. పాజిటివ్ గా ఉన్నారు పెంచడం ప్రాసెస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యాశాఖకు సంబంధించి వివిధ అంశాలను సమన్వయం చేస్తూ ఇకపై ఒకే యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పాఠశాల విద్య సమగ్ర శిక్ష అభియాన్పై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డాష్ బోర్డును రూపొందించాలన్నారు. దీనివల్ల ఉపాధ్యాయుల బోధన, హాజరు, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం, శ్రద్ధ కేటాయించేలా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడుండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. రాజధాని అమరావతితో పాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధిలో ముంబై తరహా నగరాభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇతర అధికారులతో కలిసి మంత్రి నారాయణ నిన్న ముంబైలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి ముంబై అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అన్నారు. తాము గుర్తించిన అంశాలు, అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం చేసిన తరువాత సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి టమాటా కొనుగోలు ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. టమాటా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయన నిన్న సంయుక్త కలెక్టర్లతో అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా సేకరణ చేపట్టి వాటిని రైతు బజార్లకు పంపిణీ చేయాలని సూచించారు. అవసరం మేరకు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో 2,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టినట్లు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శ్రీశైలంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నల్లమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 6 డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెబుతూ
2,000 మంది పోలీసుతో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ బందోబస్తులో 2 భాగాలు, ఒకటి టెంపుల్ చుట్టూ అంటే క్యూ లైన్ మెయింటెనెన్స్, రెండో భాగము ట్రాఫిక్ మేనేజ్మెంట్. 25th, 26th మనకి మాక్సిమం భక్తులు వస్తారు. బట్ నిన్నటి నుంచి మన బందోబస్తు ప్రారంభమైంది. దీంతో పాటు సీసీటీవీ కెమెరాస్ మనం అరేంజ్ చేశాము. డ్రోన్ కెమెరాస్ దాదాపు 6 డ్రోన్స్ కూడా భక్తులు క్యూ మేనేజ్మెంట్ కావచ్చు లేదా వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, ఇది మానిటర్ చేయడానికి 6 డ్రోన్ కూడా మనం యూజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కంట్రోల్ రూమ్, దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సో అక్కడ సీసీటీవీ కెమెరాస్ లో కూర్చొని అన్ని మానిటర్ చేసినట్టు అరేంజ్ చేయడం జరిగింది. కాగా ఈరోజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రికి గ్రామోత్సవం జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సబిత తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్రానికి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్తో ఈరోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయని పేర్కొన్నారు. తద్వారా ఇరు రాష్ట్రాల చేనేత ఏజెన్సీలు తమ ఉత్పత్తులను సమష్టిగా విక్రయించి లబ్ధి పొందే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు మాతృభాషా దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా వికాస సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు జె శ్యామసుందర శాస్త్రి మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకుని తెలుగు భాషలోనే మాట్లాడాలని చెబుతూ, తెలుగువారమందరం తెలుగే మాట్లాడాలి. ఇంట్లోనూ బయట కార్యాలయాల్లోనూ అన్ని చోట్ల తెలుగే ఉండాలి అన్నటువంటిది తెలుగు భాషా వికాస ఉద్యమం వారి నినాదం. ప్రతి చోట తెలుగే మాట్లాడబడాలి. తెలుగువారమందరం తెలుగే మాట్లాడాలి. ఇక విద్యా వ్యవస్థలో కూడా మార్పులన్నీ కూడా తెలుగే ఉండాలి. పరిపాలన కూడా తెలుగులోనే జరగాలి. మాధ్యమం ఎప్పుడు కూడా మాతృభాషే ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో తెలుగే మాధ్యమంగా ఉండాలి చదువుకోవడానికి. ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంక్రమించని వ్యాధులు ఎన్సీడీ రహిత భారత్లో భాగంగా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఎన్సీడీ స్క్రీనింగ్ డ్రైవ్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచామని, అన్ని విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రోజువారీ సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ ఒక ప్రకటనలో సూచించారు. 6 ఏళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాతవాటి సవరణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏళ్లలోపు చిన్నారులు 8,53,000 మంది ఉన్నారని, వారిని ఆధార్లో నమోదు చేయాలని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని మిరప రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన అంశాలకు ఒకే యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి టమాటా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.